అంతెత్తు కొండ మీదకెక్కి కిందికి చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందిలా. ఇండ్లన్నీ చిన్న చిన్న డబ్బాల లెక్క కానొస్తుంటాయి. మనుషులు షీమ లెక్కనే తిరుగుతుంటారు. అట్లనే జాయింట్ వీల్ ఎక్కి తిరుగుతుంటే సుతం మస్తు సంబరం అనిపిస్తుంది. ఇక విమానంలో పోతుంటే కిటికీలకెళ్ళి కిందికి చూస్తే ఇంకెట్లుంటుంది. మొగుల మీదకి పోయి కొందరు విమానాల నుంచి పారాషూట్లు వేసుకొని దుంకుతారు. వాళ్ళకైతే గాలిలో తేలినట్టు ఉంటుంది కావచ్చు. ఇక ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే, ఓష్ని దుంకుతాడా ఏంది? అయ్యో అని నోరెళ్ళబెట్టే లోపట్నే దుంకుడే కాదు, గాలిలో ఎట్లా డోమరగడ్డలేస్తున్నాడో చూడుర్రి. అవో కూకుంటున్నాడు, నిలబడుతున్నాడు, అద్దం మీద స్పైడర్ మ్యాన్ లెక్కనే నడుచుకుంటా పోతుండు. మీదికి పోయి మళ్ళా కిందికి వచ్చి పడిపోయే మోపుకే మళ్ళా మీదికి పోతున్నాడు. స్కై డైవింగ్ అంటారు. అట్లని గుట్టమించో విమానంల నుంచో కాదుల్లో, ఇండోర్ లా దేశంలోనే ఫస్ట్ ఇండోర్ స్కై డైవింగ్ ఉన్నది మన హైదరాబాద్ గండిపేటల్నే. అబ్బా మేము సుత పోతాం అంటారులే, ఎవలం పడతాళ్ళని దుంకనియ్యారు. పానం అంతా మంచిగానే ఉండి ఏ బీమార్లు లేకుండా ఉన్నాయంటేనే దుంకనిస్తారు. సో ఎవరైతే మెడికల్ కండిషన్స్ మేజర్గా ఉంటే వాళ్ళు అలౌడ్ లేదు. సో ముందే అడుగుతాం మేము స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో. టన్నెల అడుగు నుంచి ఏడి గాలి రువ్వడికి వస్తుంటది కాబట్టి లోపడికి పోయినాక ఏమేం చేయాలి పడిపోకుంటుంటానికి ఇకమతులు అన్ని చెప్పి ఈ డిరేస్ తొడిగి హెల్మెట్ పెట్టి పంపిస్తారు. మొదలు ట్రైనర్ చేసేపు ఎగిరించి అటెన్కి ఒక్కళ్ళనే ఎగిరిస్తారు అన్నట్టు. ఇక అచ్చం గాలిలో తేలినట్టే ఏమన్నున్నదా అని చెప్పుకుంటే చిన్న మురిపం కాదు స్కై డైవింగ్ చేసిన వాళ్ళది. ఇక్కడ ఒక టనల్ కనిపించింది. దాంట్లో ఏంటంటే కింద నుంచి ఎయిర్ ప్రెషర్ వస్తుంది మనకి. సేమ్ ఫీలింగ్ మనం ఎయిర్ క్రాఫ్ట్లో నుంచి దూకితే ఎలా అయితే మనకి ఫ్రీ ఫాల్ టైమింగ్ ఎలా అయితే ఫీల్ అవుతామో అదే ఫీలింగ్ ఇక్కడ వస్తుంది. ఒక్కలకు 2000 చిల్లర అవుతుందట అంతే. మన దేశంలోకి ఈ ఆట లేదు, బయట దేశాలకు పోవాలి అంటే విమానం ఖర్చులు అన్ని లెక్కలేసుకుంటే అల్క ₹1,00,000 దాటుతాయి. అదే గీడ ఇండోర్ లో స్కై డైవింగ్ చేసిర్రంటే పైసలకు పైసలు మిగులుతాయి. అచ్చం మొగులు మించి దుంకిన ఫీలింగ్ ఉంటది. పక్షి లెక్క గాలి ఎగరాలనుకునే వాళ్ళు పోతే పోయిరారి మరి.